ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 రోజులుగా రాత్రనక పగలనక కల్లాల్లోనే గడుపుతూ ఉన్నారు. వర్షాలు వస్తే ధాన్యంపై కప్పే టార్పాలిన్ కవర్లను సైతం తమకు ఇవ్వడం లేదని మహిళా సంఘాలు ఆరోపించాయి. దీనికి తోడు రోజుల తరబడి ధాన్యాన్ని ఎండబెట్టిన అధికారులు మిల్లులకు తరలించేందుకు సరైన ఏర్పాటు చేయకపోవడంతో కల్లాల్లోనే వరి ధాన్యం మిగిలిపోతుందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి పంట వేశారు. అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంటను నష్టపోతున్నామని చెబుతున్న రైతులతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం పండించిన పంటలను చేతికొచ్చిన సమయంలో వర్షంతో తీవ్ర ఆర్థిక నష్టాలు అనుభవిస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా రాత్రి కురిసిన వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా వరికి సంబంధించిన ఈ వరి పంట ఎప్పుడైతే చేతికొచ్చిందో దాన్ని నానబెట్టేందుకైతే రైతులు నానా కష్టాలు పడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోతో పాటు నాగర్ కర్నూలు, వనపర్తి, అక్కడ గద్వాల, నారాయణపేట జిల్లాలో రైతులు తీవ్ర నష్టపోతున్నారు. అకాల వర్షాలతో పండించిన పంటను చేతికొచ్చిన పంటను మిల్లులకు తరలించే సమయంలోనే ఖచ్చితంగా వాళ్ళు ఎండబెట్టాలని ఎక్కడైతే వరిని తీసుకొని వచ్చి ఎండబెడుతుంటారో అప్పుడే ఆ వర్షాలు పడడం, దానికి సంబంధించిన అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఎక్కడికక్కడే వారికి దానికి సంబంధించిన వరి ధాన్యాన్ని కప్పిపుచ్చడానికి కూడా ఈ టార్పాలిన్ కవర్లు కానీ ఇతర గన్ని బ్యాగులు కానీ వారికి ఇవ్వడం లేదు. మనం చూస్తూనే ఉన్నాం. ఒక రైతు కూడా 15 రోజుల నుంచి వరి ధాన్యాన్ని ఎండబెడుతూనే ఉన్నాడు. కానీ కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు వాళ్ళు మిల్లుల్లో కూడా తరలించే ప్రయత్నాలు కూడా చేయడం లేదని చెప్పవచ్చు. దీనికి సంబంధించి రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దాయన, ఏం జరుగుతుంది? వర్షాలు పడడం వల్ల ఏమవుతుంది? మీకు ఏమేమి ఇబ్బందులు అవుతున్నాయి? ఇగో ఇట్లా అవుతుంది. ఇక చూస్తున్నావు కదా, ఇట్లా నానిపోయి పాడవుతున్నాం. ఎండ పోస్తున్నాం, ఆరుతున్నాయి. ఓన కొడతలేదు, ఓన వస్తుంది. ఇక నాని మేము ఏం చేస్తాం చెప్పు. రాత్రి కురిసిన వర్షాలకు మీకు ఏమైనా బ్యాగులు కానీ కవర్లు కానీ ఏమైనా ఇచ్చిందా? ఇవ్వలే సార్, ఎవరు ఇవ్వలే. మాకైతే ఎవరు ఇవ్వలే. ఉన్నది చెప్తున్నాం. మాకైతే కవర్లు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. మరి ఏం చేస్తున్నారు మీరు? కవర్లు లేకుంటే ఏం చేస్తున్నారు? మరి కొనుక్కొచ్చుకొని ఉన్న కాడికి కప్పుకుంటే కొట్టుకొని పోతున్నాయి ఒడ్లు. చూడు కాలువ చూడు ఎట్లా పోయినాయి. మరి